హే గాయ్స్, వెల్కమ్ టు ఎజ్ ఎవ్రీథింగ్. రుచిగా సేమియా పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు పక్కన ఇంకో కప్పు తినాలి అనిపించేటట్టుగా ఉంటుంది. మరి ఈ సేమియా పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా? మాకు తెలియదా అని అనుకోకుండా ఒక్కసారి ఈ సేమియా పాయసాన్ని మీరు కూడా చూసి ట్రై చేయండి. మరి ఈ సేమియా పాయసం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోండి. అదేనండి నెయ్యి వేసుకున్న తర్వాత అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. నేను బాదం పప్పుని ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ నేతిలో ఈ బాదం, కిస్మిస్, జీడిపప్పులన్నీ చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అవుతుండగా మరో పక్కన స్టవ్ వెలిగించుకొని ఇంకో పాత్ర పెట్టుకొని లీటర్ పాలనైతే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. లీటర్ పాలని మరిగించుకోండి. ఇప్పుడు మనం బాదం, జీడిపప్పు, కిస్మిస్లను ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఈ విధంగా వైట్ కలర్లో ఉండేటప్పుడే తీసేసేయండి. వేడిగా ఉంటుంది కాబట్టి మనం బయటికి తీసేసిన తర్వాత కూడా ఇంకాస్త ఫ్రై అవుతుందన్నమాట, లేకపోతే నల్లగా అయిపోతుంది. ఈ విధంగా ఉండేటప్పుడు తీసేసుకోండి. తర్వాత ఇప్పుడు అదే పాత్రలో కొంచెం నెయ్యి వేసుకొని సేమియాని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా నేతిలోనే సేమియాని చూస్తున్నారుగా, లైట్గా కలర్ అయితే చేంజ్ అయింది. ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మరుగుతున్న పాలలో ఆ సేమియాని గరిటెలుగా నేనైతే వేసేసుకుంటున్నాను. మీరైతే ఒకేసారిగా వేసేసుకోవచ్చు. ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోండి. ఒకసారి అడుగుకి అంటకుండా చూసుకోండి. ఈ విధంగా సేమియాని కాస్త ఉడకనివ్వండి. ఈ విధంగా సగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి యాలకుల పౌడర్ని కూడా వేసుకోండి. నేను ఇక్కడ యాలకులని దంచి వేసేసుకున్నాను. మీరు పౌడర్గా చేసుకొని వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి పంచదారని కూడా వేసుకోండి. మీరు ఎక్కువ షుగర్ తింటే కొంచెం ఎక్కువ పంచదారని వేసుకోండి, తక్కువ తింటే తక్కువగా వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా వాటర్గా ఉంటున్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసి దించేసేయండి. కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ పాలగుండని కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోండి. కాస్త చిటికెడు సాల్ట్ని కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కాస్త చల్లారాక చూస్తున్నారుగా, కొంచెం థిక్గా అయితే అయ్యింది, ముద్దగా అయితే వస్తుంది కదా, చూస్తున్నారు కదా, ఇక్కడ నేను కలుపుతూ ఉన్నాను. ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ బౌల్లో తీసుకొని పైన కాస్త డెకరేషన్ చేసేసుకున్నాను. మనం తినడానికి ముందుగా డెకరేషన్ చేసుకొని ఇలా ఇస్తే ఎవరైనా తినాల్సిందేనండి. చూస్తుండగానే నోరూరిపోయేటట్టుగా ఉండాలి మరి కదా. ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.